ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆ శివరాత్రి నాడు కాశీ పట్టణంలో ఉపవాసం చేశాడు, జాగారం చేశాడు. ఆ గంగానదీ తీరంలో ఒక లింగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి అక్కడ భక్తజనులంతా శివుడికి ఎదురుగుండా కూర్చున్నారు. మన గుణనిధి కూడా ఆ జనాల్లో ముందు వరుసలో కూర్చున్నాడు. ఎందుకంటే ప్రసాదం ముందు వరుసలో కూర్చుంటే తొందరగా పెడతారు కదా అని ఆ ఉద్దేశంతో ఆయన ముందు వరుసలో కూర్చున్నాడు. చాలా ఆకలితో ఉన్నాడు. సరే, అక్కడ వచ్చినటువంటి భక్తజనులందరూ కూడా భజన మొదలుపెట్టారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము తెలియని నేను, పూజలు సేవలు తెలియని నేను అని చక్కగా వాళ్ళు ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు అని, మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మేర్చిన జంగమయ్యవని గంగను తేన నీ సేవకు అని ఎంతో భక్తి పారవశ్యంతో వాళ్ళందరూ కూడా హరహర మహాదేవ శంభో అనుకుంటూ చక్కగా పూజలు చేస్తున్నారు. శివనామస్మరణంతో అక్కడ వేసినటువంటి ఆ పందిట్లో ఉన్నటువంటి జనాలందరి యొక్క ఆ కంఠ ఘోషతో చక్కగా ఒక పక్కన నది, ఇది సముద్ర ఘోషలా వినిపిస్తోంది ఆ శివనామం. అక్కడ వాళ్ళంతా శంభో అని భజన చేస్తూ ఉంటే లోపల ఒక బంగారపు చెంబు ఉన్నది. వీడి దృష్టి అందరూ శంభో 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 అంటూ ఉంటే వీడి దృష్టి ఆ చెంబు మీద పడి చెంబో చెంబో అని ఆ బంగారపు చెంబు మీద పడింది. రహస్యంగా ఈ చెంబు పట్టుకుపోయి అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి, మళ్ళీ జూదం ఆడుకోవచ్చు, ఎవడి గోలవాడిది. అక్కడ ఉన్న వాళ్ళంతా శంభో అంటున్నారు, వీడేమో చెంబో అంటున్నాడు. క్రమక్రమంగా కాలం గడుస్తోంది. రాత్రి అయ్యింది. ఆ సమయంలో అర్ధరాత్రికి కాస్త ముందుగా పెద్ద పెద్ద గుండిగలతో ఆహారాన్ని అర్చక స్వాములు పట్టుకొచ్చారు. ఆ గుండిగలు ఏ లోహంతో చేశారో తెలుసా అండి? అన్నీ బంగారపు గుండిగలు, బంగారపు బిందెలు, గుండిగలు, గిన్నెలు ఇవన్నీ పట్టుకొచ్చారు. ఒక దాంట్లో గులాబు జామున్లు, ఒక బిందెలో పాయసం, ఇంకో గిన్నెలో చక్కెర పొంగలి, మరో గుండిగలో పులిహోర. ఆ చక్కెర పొంగలి కమ్మటి ఆవు నెయ్యితో చేశారు. మంచి జీడిపప్పు, కిస్మిస్, తగినంత పచ్చకర్పూరం వేసారేమో, ఘుమ 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 ఘుమలు ఆడిపోతుంది. ఇంకా ఇంకో పాత్రలో దధ్యోజనం. ఆహా, ఏమి రుచులు, ఏమి వంటకాలు, ఏమి తిండి వంటలండి, నిజంగాను పిండి వంటలు. ఇవన్నీ పట్టుకొచ్చారు. వాటిని ఆ పరమశివుడి దగ్గర పెట్టి శివుడికి నివేదన చేశారు. ఇప్పుడు మన గుణనిధి దృష్టి బంగారు చెంబు నుంచి అన్నం మించి మళ్ళింది.
చక్కగా అవన్నీ ఆ వాసనలు వస్తూ ఉంటే వంటకాల తాలూకా వాసనలు అని లొట్టలేస్తున్నాడు. ఈ జనమేమో భజన ఆపడం లేదు. వీళ్ళంతా భజన 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 అంటున్నారు. వీడేమో భోజనం 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 అంటున్నాడు. ఇతగాడిది భోజన దృష్టి, వాళ్ళదేమో భజన దృష్టి. అలాగా అర్ధరాత్రి 12 దాటింది. అప్పటిదాకా ఉపవాసం ఉండి జాగరణ చేస్తున్న వాళ్ళల్లో 12 గంటలకి లింగోద్భవ అభిషేకాలు అవన్నీ కూడా అవుతున్నాయి. అయిపోయిన తర్వాత జాగరణ చేస్తున్న వాళ్ళల్లో ఒకడికి నిద్ర వచ్చిందిట. ఈ నిద్ర ఎలాంటిదంటేనండి, మీరు గమనించండి, ఎప్పుడైనా ఏ ప్రయాణంలోనో లేకపోతే పురాణం వినేటప్పుడో స్కూల్లో మాస్టర్ గారు పాఠాలు చెప్పేటప్పుడు ముందు ఒక్కడికే వస్తుంది, తర్వాత అందరికీ ముంచుకొచ్చేస్తుంది అది. అయితే ఇక్కడ నిద్ర వచ్చిన ఆయన పక్కవాడి భుజం మీద పడ్డాడు. ఆయనకి నిద్ర వచ్చింది, ఆయన ఆ పక్క ఆయన భుజం మీద పడ్డాడు. ఇలా అందరూ ఎక్కడికక్కడ ఆ చాపల మీద పడుకుని ఆ పందిట్లో నిద్రపోవడం మొదలుపెట్టారు. అదేమన్నా మామూలు నిద్ర, గుర్రు పెట్టి నిద్రపోతున్నారు ఒక్కొక్కడును. ఒక్కోసారి కొందరికి అనిపిస్తుంది నరకం అంటే వేరే ఇంకేమీ లేదు. మనకి బాగా నిద్ర వస్తుంటే ఆ నిద్ర సరిగ్గా పోనివ్వకుండా గురక పెడతారేం పక్కవాళ్ళు, ఆ గురక కన్నా ఇంక వేరే నరకం లేదేమో అనిపిస్తుందండి. వాళ్ళు లేచిన తర్వాత చెప్తారు, రాత్రి అంతా నిద్ర లేదురా, నువ్వు గురక పెట్టి చంపేసేవు నన్నని. ఆ పందిట్లో అలా చేపల మీద హాయిగా నిద్రపోతున్నారు అందరూ నిద్రపోతున్నారా? లేదండి, ఒక్కడు మాత్రం నిద్రపోవడం లేదు. ఎవరా ఒక్కడు? ఇంకెవరు? మన గుణనిధే. ఈతడు మాత్రం నిద్రపోవడం లేదు. ఎందుకు నిద్రపోవడం లేదు అంటే వాడి దృష్టి అంతా తిండి మీద, బంగారం మీద ఉంది. అందరూ నిద్రపోతుంటే వీడు అనుకున్నాడు, అమ్మయ్యా, శివుడు ఉన్నాడురా బాబు, నిజంగాను ఆ శివయ్య ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ నిద్రనిచ్చాడు అనుకుని వీడు మెల్లగా ఆ శివుడి తాలూకా మందిరం లోపలికి వెళ్ళాడు. అడ్డంగా కట్టబడినటువంటి ఆ గుడ్డలను ఇలా పక్కకి తొలగించుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక పాయస పాత్ర కనపడింది. అది బంగారపు గిన్నె, చాలా పెద్ద గిన్నె. ఆ గిన్నె నిండా చక్కటి ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసం. ఆ పాయసంలో అస్సలు నీళ్లు కలపకుండా పూర్తిగా ఆవు పాలతో చేశారట. అలాంటి పాయస పాత్ర ఆయన చూశాడు. ఇంకా ఆయనకి మతిపోయింది. బ్రహ్మాండమైనటువంటి శార్దూలం వేశారు కవి సార్వభౌముడు. ఈ పద్యం వింటేనే ఆయన గృక్కిళ్ళింగుచు ఒక్క యోధన మహాకుంభంభు వీక్షించువాడొక్కోణంబున మందరశ్మియగు దీపాంకురముల్ మీదికై ఎక్కింద్రుంచి ఘృతంబు నుంచి నిజవస్త్రైకాంశముంచించి చేనొక్కన్ వల్తిగ నేతదోచను శిఖన్యోజించే వైశ్వానరున్ అన్నాడు. ఆ శిఖన్ యోజించే వైశ్వానరుడు అంటే ఇక్కడ అగ్ని కదా, దాని తాలూకా ఇది శిఖన్యోజించే, కొంచెం ఆ దీపం పెంచాడు. ఎందుకు పెంచాడు? ఆ అన్నపాత్ర చూడగానే, ఆ పాయసాన్న పాత్ర చూడగానే వీడికి నోట్లో నీళ్లు ఊరేయి. ఈ నీళ్ళు ఊరగానే దాన్ని ఒక్కసారి దాన్ని అలా మింగేశాడు. ఆ ఊరినటువంటి నీళ్ళని గుటకలు మింగాడు. అలా మింగుతూ ఆహా ఆహా ఆహా, నా అదృష్టం నిజంగాను పాయస పాత్ర దొరికింది అని ఆ గిన్నె దగ్గరికి వెళ్ళాడు. వాడి ఉద్దేశం ఏంటంటే ఆ గిన్నెలో ఉన్నటువంటి పాయసం తిని, ఆ గిన్నె బంగారం గిన్నె కాబట్టి పట్టుకుపోయి అమ్ముకుంటే ఆ వచ్చినటువంటి డబ్బుతో మళ్ళీ జూదం వాడుకోవచ్చు అని. కానీ ఇంతలో ఏం జరిగిందంటే అక్కడ 2 పెద్ద పెద్ద దీపపు కుందులు ఉన్నాయి. అవి కూడా బంగారపు కుందులే. అందులో పెట్టబడినటువంటి దీపములు కొండెక్కుతున్నాయి. అవి కొండెక్కిపోతే చీకటైపోతుంది కదా. ఈ చీకటైపోతే ఈ పాత్ర కనపడదు, తినడం ఎలా, బయటికి వెళ్ళడం ఎలా? అందుకని అయ్యయ్యయ్యయ్యో దీపం కొండెక్కిపోతుంది అని చకచక ఆ దీపం దగ్గరికి వెళ్ళాడు. పక్కనే ఆవునేతి జాడి ఉంది. ఆ ఆవునేతి జాడి మూత తీసి కుంది నిండా నెయ్యి పోశాడు. సరిగ్గా అది మహాశివరాత్రి పర్వదినం.
లింగోద్భవ కాలం దాటిన కొంతసేపు తర్వాత శివలింగానికి ఎదురుగా ఆవు నెయ్యి పోశాడు దీపపు కుందిలో. తీరా నెయ్యి పోసేసరికి ఒత్తి కాలిపోయి ఆరిపోతుంది. అయ్యయ్యో, ఈ ఒత్తి కూడా ఆరిపోతుంది అని అక్కడ చూస్తే ఒత్తులు కనపడలేదు. ఒక్క క్షణం ఆలోచించి తన ఒంటి మీద ఉన్నటువంటి బట్ట, ఎన్నాళ్ళ నుంచి కట్టుకున్నాడో ఆ బట్టని ఫర్రమని చింపి, నిజవస్త్రైకాంశంబు చించి అన్నాడు ఇందులో పద్యంలో. తన వస్త్రం నుంచి ఒక భాగాన్ని చింపి ఒత్తి కింద నిలిపి నేతిలో ముంచి ఈ ఒత్తిని కొండెక్కుతున్నటువంటి ఒత్తితో పెట్టి వెలిగించాడు. అంటే దీపారాధనకి తన పంచెనే ఒత్తిగా చేశాడనమాట. ఒత్తి వేశాడు, దీపం కొత్తది వెలిగించాడు, నెయ్యి పోశాడు శివలింగం దగ్గర మహాశివరాత్రి నాడు. అది కూడా ఉపవాసం మరియు జాగరణతో ఉండి లింగోద్భవ కాలం దాటిన తర్వాత ఇప్పుడు ఆ కాంతిలో పాత్ర చూశాడు. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.